ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థన దినం 14వ రోజు. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను అంటున్నాడు ఆయన. ఆనాడు అబ్రహాము గారితో దేవుడు చేసిన గొప్ప వాగ్దానం ఇది. ఈరోజు దేవుడు ఎవరైతే నీకు మేలు చేస్తూ ఉన్నారో, నీ ఎదుగుదలకు, నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబానికి, నీ పరిస్థితులకి ఖచ్చితంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. ఎవరైతే నీకు తెలియకుండా కానీ, నీకు తెలుసు కానీ నీకు హాని చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నారో వారందరి విషయంలో కూడా దేవుడు తలదూరుస్తానని ఆయన మాటిస్తూ ఉన్నాడు. ఆయన ఈరోజు నువ్వు అనుకోవచ్చు, అయ్యా నాకు అనేక మంది శత్రువులు ఉన్నారు, అనేక మంది నన్ను బాధించువారు ఉన్నారయ్యా అని అనుకుంటున్నావు. కానీ దేవుడు సమస్తమును కూడా చూస్తున్నాడు. నీ జీవితం ఏంటో, నీ పరిస్థితులేంటో, నీ ఆధారం ఏంటో, ఎవరు నీకు ఇబ్బందికరంగా ఉన్నారో అవన్నీ దేవుడు చూస్తున్నాడు. కనుకనే ఈ వాగ్దానము ఆయన ఇస్తూ ఉన్నాడు. నువ్వేమాత్రము భయపడొద్దు. నీ యొక్క జీవితాన్ని నమ్మకంగా దేవుని కొరకుంచి జీవితంలో ముందుకడుగువేయి. ఈరోజు ప్రభు చెప్తున్నాడు చూడండి, భూమి యొక్క సమస్త వంశములు కూడా నీ యందు ఆశీర్వదించబడతాయని దేవుడు చెప్తున్నాడు. కొన్నిసార్లు అపవాదం ఏం చెప్తాడంటే, నీ బ్రతుకే తిరంగా లేదు కదా, నీవే అప్పుల పాలైపోయి ఉన్నావు కదా, నీవే కష్టాలతో ఉన్నావు కదా, మరి దేవుడేంటి నీ ద్వారా అని చెప్తున్నాడు అని చెప్పి బహుశా అనొచ్చు, లేదా నీకు అనుమానం రావచ్చు. దేవుడు చెప్తున్న మాటను జాగ్రత్తగా విను. ఏ పరిస్థితి నీకు వ్యతిరేకంగా ఉన్నా సరే వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించి నువ్వు అనేక మందికి పెట్టే వ్యక్తిగా, నువ్వు అనేక మందిని ఆదరించే వ్యక్తిగా, నీవు అనేక మందికి చెప్పే వ్యక్తిగా నీ ద్వారా ఆశీర్వదించబడతారనేది దేవుడిస్తున్న వాగ్దానం. గనక ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మితే నీ జీవితంలో గొప్ప వెలుగును చూస్తావు. ఆమేన్. కీడుకి ప్రత్యేకించి దేవుడు ఏమీ చెయ్యక్కర్లేదు, ఒక్క మాట పలికితే చాలు. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి కీడుందో, ఎటువంటి ఇబ్బంది ఉందో, నా తండ్రి ఒకటే చెప్తున్నాడు నీతో, నీ ద్వారా ఆశీర్వదించబడతారు, నీ ద్వారా దీవించబడతారు, నీ ద్వారా వారికి ఆహారం కలుగుద్ది. నువ్వే అనేక మందిని చూసే వ్యక్తిగా ఉంటావు తప్ప ఎన్నటికీ నువ్వు చెయ్యి చాచవు అనేది ప్రభు చెప్తున్న మాట. హల్లెలూయ. నమ్ము. దేవుని వాగ్దానాన్ని నువ్వు నమ్మితే నీ నమ్మిక చొప్పిన మాత్రమే కార్యాలు జరుగుతాయి. చాలామంది దేవుని వాగ్దానాన్ని వింటారు కానీ నమ్మకాన్ని చూపించరు. ఎవరైతే ఈరోజు ఈ వాగ్దానం నా కోసమే, దేవుడు నాతోనే మాట్లాడారు గనుక ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థిస్తాను, ఈ వాగ్దానాన్ని నమ్ముతానని ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థిస్తారో, నమ్ముతారో ఖచ్చితంగా వారి జీవితంలో కార్యం జరుగుద్ది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నమ్ముట నీ వలన అయితే సమస్తము కూడా సాధ్యమే. నువ్వు ఎంత నమ్ముతావో అంతే పొందుకుంటావు. ఈరోజు ఈ వాగ్దాన విషయంలో పూర్తి నమ్మకాన్ని కనపరచు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.